భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. కర్తృత్వాభిమానం త్యజింపగలిగిన వాడు జ్ఞానయోగానికి అధికారి. భోక్తృత్వాభిమానం త్యజించగలిగిన వాడు కర్మయోగానికి తగినవాడు. అలానే కర్మలయందు విరక్తులు కాకుండా, కర్మఫలమునందు ఆసక్తి లేకుండా, భగవత్కథలయందు అనురక్తిని ఆదరము కలిగి ఉండువారు భక్తి యోగానికి అర్హులు. సదా పరమాత్మని చింతిస్తూ ఉండే మనుషుల హృదయంలో తానెప్పుడు స్థిరంగా ఉంటాడు. భక్తి యోగాన్ని పాటిస్తూనే భక్తుడు ఆరాధన చెయ్యాలి. ఎప్పుడు భక్తునికి భక్తి యోగం ద్వారా పరమాత్మ దర్శనం లభిస్తుందో అప్పుడు అహంకారము, మమతానురాగాలు, బంధాలు అతని నుంచి విడిపోతాయి. కాబట్టి నిష్కాముడు, నిరపేక్షుడు అయిన భక్తుడు శీఘ్రంగా పరమాత్మను పొందుతాడు అని నిన్నటి కృష్ణ ఉద్ధవుల సంభాషణ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు నారాయణ పరా వేద దేవా నారాయణాం గజా నారాయణ పరాలోక నారాయణ పరామఖా. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం 21వ అధ్యాయం. శుద్ధి అశుద్ధుల నిర్ణయం. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు, ఏ మనిషి నా భక్తి, జ్ఞానము మరియు క్రియారూపాలని వదిలి చంచలమైన తన ఇంద్రియాల తుచ్చమైన విషయాల సేవ చేస్తాడో వాడు మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలో పుడుతూ ఉంటాడు. అన్ని ఋతువులలో యోగ్యమైనవి అలాగే అయోగ్యమైనవి తెలుసుకునేందుకు వేదాలలో శుద్ధి అశుద్ధి, గుణములు దోషములు, శుభము అశుభము అనే విధాలు చెప్పబడ్డాయి. మరియు శుద్ధ అశుద్ధ నిమిత్తము ఆయా ఋతువులలో గుణదోషాలను కూడా గుర్తించారు. గుణదోషాల నిమిత్తము అర్థానర్థాలు లేక పుణ్యపాపాలను గురించి కూడా చెప్పారు. ఓ పాపరహితుడా ఉద్ధవ, నేను ధర్మాధర్మం కోసం శుద్ధి అశుద్ధి, వ్యవహారాల అర్థ గుణదోషాలు, యాత్రల నిమిత్తం శుభాశుభాలు, ఆచారాలు పాటించే పురుషుల కోసం మనువు మొదలగు రూపాలు ధరించి నేనే దర్శింపచేశాను. అన్ని వస్తువులు సమానమే అయినా ఎందుకంటే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలే బ్రహ్మ మొదలు జడ పదార్థాల వరకు కారణాలు అయినా వీటిలో ఆత్మ కూడా ఈశ్వరుడి అంశరూపం అయినందుకు అన్నీ ఒకటిగానే భావించాలి. అయినా ఓ ఉద్ధవ, దేశం, కాలం మొదలైన వాటన్నిటిలో కర్మల నియమాల కోసం గుణదోషాల విధానాల గురించి చెప్తాను. ఏ దేశంలో నల్ల మృగము అంటే లేడి ఉండదో అటువంటి దేశము అపవిత్రమైనది. అలాగే ఏ దేశంలో బ్రాహ్మణులంటే భక్తి ఉండదో అది చాలా అపవిత్రమైనది అనబడుతుంది. ఎక్కడ నల్ల లేడి ఉంటుందో అక్కడ సత్పురుషులు లేకపోయినా అటువంటి దేశాలైన అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర మరియు మగధ దేశాలు పవిత్రమైనవిగా గుర్తించబడతాయి. ఏవి కాలకర్మలు చేయడానికి యోగ్యమైనవో అవి పవిత్రమైనవిగా లెక్కింపబడతాయి. ఏ కాలంలో కర్మలు నిర్వర్తించబడవో ఆ కాలాలు దోషమైనవిగా చెప్పబడతాయి. ద్రవ్యాల యొక్క శుద్ధి అశుద్ధి రెండవి ద్రవ్యంతో, వాక్కుతో, సంస్కారంతో, కాలంతో, పెద్దరికంతో పరిగణించబడతాయి. ద్రవ్యం మొదలైన వాటిలో శుద్ధి అశుద్ధి ఎలాగవుతాయో చెప్తాను. జలంతో శుద్ధి, మూత్రాదులతో అశుద్ధి, బ్రాహ్మణుల వాక్కుతో శుద్ధి, అన్యథా అశుద్ధి అవుతాయి. సంస్కారం విషయానికి వస్తే శుభ్రంగా తుడవడము, పువ్వులు మొదలగు వాటితో శుద్ధి మరియు వాసన చూస్తే అశుద్ధి అవుతాయి. కాలం విషయంలో 10 రోజుల తర్వాత కొత్తగా పారుతున్న జలం శుద్ధి మరియు వాసన చూస్తే అశుద్ధి అవుతుంది. చతుర్మాసంలో 3 రోజులు గడిస్తే కొత్త జలం శుద్ధి అవుతుంది. దీనికన్నా ముందర అశుద్ధి అని తెలుసుకోవాలి. గ్రహణ సమయంలో స్నానదానాదుల వల్ల శుద్ధి అవుతుంది. కానీ ఈ నియమం శక్తి లేని వారికి వర్తించదు. పుత్ర జననాది అశౌచాదుల విషయంలో 10 రోజుల లోపున తెలిస్తే అశుద్ధి, ఆ తరువాత శుద్ధి. ధనికులకి జీర్ణమైన మరియు మలినమైన వస్త్రాలు అశుద్ధి, దరిద్రులకి శుద్ధిగా చెప్పబడింది. ఇప్పుడు కర్తకి శుద్ధి విషయం చెప్తాను. స్నానము, ధ్యానము, తపము, బాల్యము, కౌమారము
వీరత్వము, సంస్కారము, గాయత్రి ఉపదేశము, కర్మ సన్యాసము, దీక్ష మొదలైన వాటితో బ్రాహ్మణుడు శుద్ధుడై ఆ తరువాత కర్మ చేయాలి. ఆత్మ యొక్క శుద్ధి నన్ను స్మరిస్తే అవుతుంది. ఆపదలో ఉన్నప్పుడు దానం తీసుకోవడం దోషగుణం అంటారు. కొన్ని దోషాలు విధివశాత్తు గుణాలవుతాయి. ఎలాగంటే కుటుంబాన్ని వదిలిపెట్టడం దోషం కానీ విరక్తితో కుటుంబాన్ని త్యజించడం దోషం కాదు. కొన్ని కృత్యాలు కొంతమందికి దోషములు కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. ఎలాగంటే గృహస్థుకి స్త్రీ సాంగత్యం దోషం కాదు కానీ సన్యాసికి దోషం. ఆ విధంగా గుణదోషాల నిర్ణయము ప్రవృత్తి మార్గంలో నివృత్తి చెందినప్పుడు ఏమీ కాదు. ప్రవృత్తి మార్గం అనర్థరూపం అని కూడా చెప్తారు. మనుషులకి ఇంద్రియాలపై ఇష్టం కలిగినప్పుడు వాటి మీద ఆసక్తి పుడుతుంది. ఆసక్తి వల్ల కామం వల్ల కలహము ఉత్పన్నమవుతాయి. కలహం వల్ల అతి అసహ్యమైన క్రోధం వస్తుంది. క్రోధం వల్ల తమము, దీనివల్ల అజ్ఞానం అంకురిస్తుంది. అజ్ఞానం వల్ల పురుషుడి శరీరం అంతా వ్యాపించిన చైతన్యం శీఘ్రంగా నాశనం అయిపోతుంది. ఓ ఉద్ధవ, ఎప్పుడు పురుషుడు చైతన్యం లేనివాడవుతాడో అప్పుడు జీవుడు అసాధువులాగా మూర్ఛపోతాడు. మూర్ఛ వచ్చిన వెంటనే మరణించిన వాడిలాగా పురుషార్థహీనుడవుతాడు. ఓ సాధు పురుష ఉద్ధవ, ఎవరి వల్ల ఈ జగత్తు సృష్టించబడిందో అటువంటి నన్ను అప్పుడు తన హృదయంలో స్థిరంగా ఉన్నాను అని తెలుసుకోలేడు. కర్మరూపాలైన శాస్త్రాలతో పశువులను హింసించి కేవలం తన ప్రాణాన్నే పురుషుడు కాపాడుకుంటాడు. ఈశ్వరుడి నేత్రాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. వేదాల తాత్పర్యం తెలుసుకోవటం మహా విద్వాంసులకే కఠినమైన విషయం. ఎందుకంటే ఈ వేదాలు బ్రహ్మరూపంతో ఉండి అత్యంత కఠినతతోనే తెలుసుకునే యోగ్యత కలవి. ఎందుకంటే ప్రథమంగా అవి పరానామ ప్రాణమయము, ద్వితీయంగా పశ్చంతి అనబడే మనుమయము, మరియు తృతీయంగా మధ్యమ అనే ఇంద్రమయము. ఈ 3 రూపాలు సూక్ష్మ స్వరూపంలో దేహం లోపల ఉంటాయి. అందుకని వాటిని తెలుసుకోవటం మహా కఠినం. వీటి వైఖరీనామం అనే 4వ రూపమని మనుషులు చెప్తూ ఉంటే వింటాము. సమిష్టి ప్రాణాదిమయమైన నిర్వేశయ వేదబ్రహ్మ యొక్క దేశ కాలములతో పరిచ్ఛేదము కానిది అయినందువల్ల వీటికి వేదాలు అంతమనేది లేనే లేదు. ఈ వేదాలు బ్రహ్మ స్వరూపాలు మరియు విజ్ఞాన గనులు. ఇవి ఎంతో కష్టపడితే కానీ అర్థం కానివి. ఓ ఉద్ధవ, ఒకవేళ నువ్వు ఈ వేదాలు తాత్పర్యం ఏమిటంటావా విను చెప్తాను. ఈ వేదాలు నన్నే దేవతారూపమని చెప్తాయి. యజ్ఞస్వరూపమే నేను కనుక ఈ వేదాలు నా విధానమే అంటారు. శబ్దబ్రహ్మ వేదాలు నన్ను ఆశ్రయించి మరియు భేదాన్ని మాయామాత్రంగా అనువాదం చేయటం వల్ల నేహ నానాస్తి కించన నిషేధించబడిన వేదాలు వ్యాపారరహితం అయిపోతాయి. అంటే ఈ జగత్తులో కనిపించే ప్రతి జీవి, వస్తువు అన్నీ బ్రహ్మరూపాలే. భేదం అనేది మాయా మాత్రమే. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో 21వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 22వ అధ్యాయం తత్వం సంబంధిత వివిధ అభిప్రాయాలు మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.